ఇక చూడు ఇక ఈయన మనసులో ఏదో ఓరుకుంటున్నట్టు కొడుతుంది. కన్ను మూసుకొని ఈసారి అన్న ఎటనన్నా చేసి తల్లి జర పెత్తానం మాకు వస్తాడు చూడు, నేను ముఖ్యమంత్రిని కావాలని కలలు అన్నా, కానీ నా ఆశలు మొత్తం అడి ఆశలు అయిపోయినాయి తల్లి. పెద్దమ్మా ఎట్ట చేస్తావో ఏం కథో, మా ఇంట్లో కూడా స్విచ్ పుట్టింది, మా చెల్లె పక్కకు జరిగింది. ఇక ఇలా కొంతమంది డ్రామాలు అంటుర్రు, కొంతమంది అన్న మంచోడే అయ్య మంచోడే కానీ బావనే బదనామం చేసిందని ఇక మా చెల్లెని ఓ దిక్కు సోషల్ మీడియాలో అరుచుకుంటుర్రు. జర ఏది ఏమైనా రాబోయే రోజుల్లో మా చెల్లె నేను అందరం కలిసిమెలిసి ఉంటాం, కానీ ఎటువాడి మాకు మాత్రము మళ్ళా ఈసారి నన్ను ముఖ్యమంత్రిని చెయ్యాలి తల్లి అన్నట్టుగా పద్ధతి పట్టిండు కన్ను మూసుకొని. గట్టినే కొడుతుంది నాకైతే. చూడాలి మరి జనాలు ఏం చేస్తారో. కాంగ్రెస్ పాలనలోనే గ్రూప్ 1 నియామకాలు 10 ఏళ్లలో నిరుద్యోగుల కలలుగానే మిగిలాయి, నేడు ప్రజాపాలనలో నిజమవుతున్నాయి. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సజ్జనార్ ఆన్ డ్యూటీ, నగర నూతన సిపిగా బాధ్యతలు, డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం, మహిళల జోలికి వస్తే సీరియస్ యాక్షన్ ఉంటుందని వార్నింగు. హైదరాబాద్లో డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతామని హైదరాబాదు సిపి సజ్జనార్ తేల్చి చెప్పారు. నగర నూతన సిపిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ఇక నిన్నమన్నటి దాకా ఆర్టీసీ ఎండీగా ఉన్న సజ్జనారు ఇప్పుడు హైదరాబాదు సిపిగా ఇక మరి మళ్ళీ కొత్త కొలువులో షరీక్ అయిందట. చూడాలి మరి మహిళల జోలికి పోతే ఇక కత్తెరే అంటుండు. ఇంకోటి డ్రగ్స్, ఇక మరి డ్రగ్స్ మీద కూడా అంత కథ నడుస్తుంది కాబట్టి ఇక డ్రగ్స్ మీద బాగా కన్ను పెట్టి అరికడతా అనేది కూడా మరి ఆంబాయం వెళ్ళబోసుకుంటుండు. చూద్దాం రేపటి నుంచి సజ్జనార్ కథ ఏ రకంగా ముంగడిపోతుంది అనేది మనం చూద్దాము. ఇక మరి మా కోయాలాట మీకు ఏమో చూపిస్తారట. ఈ లోపల నేను ఇంతంత శాయసు కదా వస్తా, బ్రేక్ తీసుకుంటా.